నీతి కథలు ఏనుగు చీమ. ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. ఆ ఏనుగుకు తనంత బలం ఎవరికీ లేదని చాలా గర్వం. ఏ జంతువు ఎదురైనా తన తొండంతో విసిరివేసేది. అవి బాధపడితే చూసి ఆనందపడేది. ఒకరోజు ఆ ఏనుగు చెరువు దగ్గర చీమలు వరుసగా ఆహారం మోసుకొని పోతూ ఉండటం చూసింది. ఏనుగుకి చీమలను బాధ పెట్టాలి అనిపించింది. తొండంలో నీరు నింపుకొని చీమల మీద పోసింది. చీమలు నీటితో పాటు అటూ ఇటూ కొట్టుకుపోయాయి. ఒక చీమ బాధగా ఇలా అంది, మేము నీకు ఏమి చెడు చేశాము? మా మీద నీరు ఎందుకు పోశావు అని అడిగింది. ఏనుగు కోపంగా, నీవు చాలా చిన్నదానివి, నన్ను ప్రశ్నిస్తావా? నోరు మూసుకొని పో, లేకపోతే నిన్ను తొక్కేస్తాను అని బెదిరించింది. చీమకు చాలా బాధ వేసింది. ఎలాగైనా ఈ ఏనుగుకు బుద్ధి చెప్పాలి అని అనుకుంది. మిగతా చీమలతో కలిసి ఆలోచించింది. సరైన సమయం కోసం ఎదురు చూసింది. ఒకరోజు ఏనుగు నిద్రలో ఉంది. ఆ చీమ మెల్లగా నడుచుకుంటూ ఏనుగు తొండంలోకి వెళ్ళింది. అక్కడ బలంగా కరిచింది. ఆ నొప్పితో ఏనుగు ఒక్కసారిగా లేచింది. అటు ఇటు పరుగులు పెట్టింది. కానీ తొండంలో ఉన్న చీమను ఏమీ చేయలేకపోయింది. అప్పుడు ఏనుగు ఇలా అనుకుంది, నాకు చాలా బలముంది అనుకున్నాను. కానీ ఒక చిన్న చీమ ముందు ఓడిపోయాను. బలం కంటే బుద్ధి చాలా ముఖ్యం. తన తప్పు తెలుసుకొని మిగతా జంతువులను క్షమించమని అడిగింది. చీమ కూడా దయ చూపి బయటకు వచ్చింది. ఆ రోజు నుంచి ఏనుగులో గర్వం పోయింది. అడవిలోని అన్ని జంతువులతో కలిసిమెలిసి స్నేహంగా ఉండేది. అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంది.